మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మన యొక్క అగాపే కల్వరీ చర్చ్ యొక్క లైవ్ సర్వీస్కు నజరేడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను నమ్ముతున్నాను మీరు బైబిల్స్తో సిద్ధంగా ఆరాధనకి సిద్ధపడి ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా సిద్ధపడకుండా ఉంటే దయచేసి జాగు చేయకుండా మరి మీరు ఎక్కడున్నా సరే త్వరగా మీ బైబిల్స్ తీసుకొని మరి మీరు కూర్చోవలసిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇది నాన్న ప్రపంచమంతట్లో కూడా పెంటెకోస్తల్ సండేగా అనేకమైన సంఘాలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మనం కూడా ఈ దినాన పెంటెకోస్టల్ సండే ఈ యొక్క లైవ్ సర్వీస్లో జరిగించాలని నేను కూడా ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఇక పెంటెకోస్టల్ డే ఆర్ పెంటెకోస్టల్ సండే ఆర్ పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్, దీని గురించి మాట్లాడడం అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం. ఈ దినాన ప్రభు యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకే ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదివినప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27, 28 వచనాలలో వ్రాయబడి ఉంది. ఇక మీదట నా జనులు సిగ్గునందరు అని వ్రాయబడి ఉంది అని అంటూ 28వ వచనంలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించదను, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అపాన్ ఆల్ ఫ్లెష్ అని వ్రాయబడి ఉంది. చిన్నమాట ప్రార్థన చేసుకుందామా? చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మరి అదే సమయంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27, 28 వచనాలు, తర్వాత మరి యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు, తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. బైబిల్ కలిగినటువంటి వారు దయచేసి మీరు సిద్ధంగా తెరిచి ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోయల్ and also John's Gospel chapter 7 and also Acts chapter 2. ఈ యొక్క 3 భాగాల నుంచి మనము కొన్ని సత్యాలు ధ్యానించాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన దేవా, మీ పాదములు స్తుతులు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మా తండ్రి మేము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే మా బలము కాదు, మా జ్ఞానం కాదు, మా తెలివితేటలు కానే కాదు, కేవలం మీ కృప. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మేమందరము ఏమై ఉన్నామో కేవలం మీ కృప వలన అయి ఉన్నాం. అందుకే మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మారని దేవుడవు నాయన, మాట తప్పని దేవుడవు. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడుగా ఉన్నానని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. మా ప్రభువా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడవదని సెలవిచ్చినటువంటి దేవుడా, మీ పాదాలు ఈ స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. నిత్యము నాయన మీరు మాకు తోడై ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడవని మీ కృపకై, మరువని మీ కనికరానికై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి, మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. Father God, thank you Lord for giving wonderful time to come to the presence of God and call and Father God, this morning as we are going to meditate from the book of Joel chapter 2 and John's Gospel chapter 7 verse 37 and 38 and also Acts chapter 2 verse 1 to 4, Lord, be with us and lead us and guide us, Lord. Thank you Jesus, Lord. Universal Church all over the world as a people of God, as a children of God, celebrating the Pentecostal Sunday. Thank you Lord for giving wonderful opportunity to celebrate and participate
in this Pentecostal Sunday this morning, Father God. We praise Thee and thank Thee, Lord, as the people are going to hear the word of God. I pray that let the word of God has to penetrate the hearts of the people so that they may see the wonderful transformation in the name of Jesus. We praise Thee and thank Thee. మీ వాక్యము బయటికి వెళ్ళి నాయన మా తండ్రి వృధాగా వెనక్కి వచ్చేది కాదు, కార్యము జరిగించే మీ వాక్యముకై మీకు వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను. మా అభిషేకమా, మా దుర్గమా, మా ఊపిరి, మా ప్రాణమా, మా సమస్తమా, మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వించి దీవించి బలపరిచి మహిమ పొందమని. Lord, we invite the presence of God. Let the presence of God come upon me. Come upon us right now. మీ యొక్క అభిషేకము నాయన మా మీదికి దిగివచ్చునుగాక. మీ ఆత్మ మా మీదికి దిగివచ్చునుగాక. మీరే మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకై యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. దేవుని ప్రజలందరూ బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, దేవునామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుడిచ్చినటువంటి మరొక పునరుద్ధాన దినానికై యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మరి మీరు లైవ్ చూస్తున్నటువంటి సమయంలో, ఫేస్బుక్ లైవ్ చూస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏ విషయాన్ని మాట్లాడినా కూడా ప్రేమైనటువంటి వాళ్ళారా మీరు అందులో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం మంచిది, ఆమెన్ అని చెప్పడం మంచిది. దాంతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మీరు కామెంట్ రూపంలో ఆ యొక్క విషయాన్ని టైప్ చేసినట్లయితే ఇతరులకు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమెన్. ఈ యొక్క అధ్యాయాలు ఎన్నోసార్లు పలుమార్లు నేను ధ్యానించాను. కానీ ఈ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇంకా కొన్ని నూతన సత్యాలు, నూతనమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం దగ్గర మనం ప్రారంభించుకుందాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27, 28 వచనాలు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. Oh Jesus, merciful God. Thank you Jesus. Father, we praise you and thank you. Oh Jesus. Thank you Jesus. Blessed be the name of the Lord. Blessing, blessing, blessing. Yes. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27, 28 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకుందురు అంటాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందకెందురు అని వ్రాయబడి ఉంది. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందక ఉందరు. ఇట్స్ ఏ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచేవాడు కాదు, గుర్తుపెట్టుకోనండి. ఆ మాట రాయబడింది, అండ్ మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్. అండ్ మై పీపుల్ నెవర్ బి అషేమ్డ్ అనగా నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు. ఒకవేళ అపవాది అయినటువంటి వాడు, శాతైనటువంటి వాడు, మనుషులైనటువంటి వారు మనల్ని సిగ్గుపరచాలని, మనల్ని డిగ్రేడ్ చేయాలని, మనల్ని తక్కువ చేయాలని వారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. కానీ
నీవు నేను ఈ ఉదయకాలం మందు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, మనం వాక్యం వింటున్నటువంటి దేవుడు, ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని ఎన్నటి కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. Why? Because His presence is in the midst of the children of Israel. Not only in the midst of the children of Israel, His mighty presence is in our midst this morning as well. ఆయన యొక్క సన్నిధి మన మధ్య ఉందని నేను ప్రభుపేట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి 28వ వచనంలో వ్రాయబడింది. కారణం ఏంటంటే ఎందుకు సిగ్గుపడరంటే ఇక వ్రాయబడింది, అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ ఆఫ్టర్వర్డ్ that I will pour out my spirit upon all flesh. Upon all flesh. And your sons and your daughters shall prophesy, and your old men shall dream dreams, and young men shall see visions. ఇక రాయబడింది, ప్రియమైనటువంటి వాళ్ళారా, తరువాత నేను నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఈ మాట అందరూ చెప్పండి. నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. I will pour out my spirit upon whom? Upon whom? Not only upon the Pentecostals, not only upon the particular denomination people. God wants to pour out His spirit upon all flesh. What is the reason? కారణం ఏంటి? Because the Bible says, the Bible says, I am the God of all flesh. I am the God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు సర్వ శరీరులకు దేవుడు గనక ఆయన సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వ శరీరులకు దేవుడు గనక సర్వ శరీరుల మీద ఏం చేస్తాడు? ఆత్మను కుమ్మరించేవాడుగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రవచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు. మీ ముసలి వారు కలలు గందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు 30వ వచనం, ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపర్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే చివరి దినాల్లో ఆఖరి దినాల్లో జరగబోయే సంభవాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వ్రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంచిది. ప్రియమైనటువంటి వారు చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినట్టు సత్యం ఏంటంటే ఉదయకాలం అందు ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అపాన్ ఆల్ ఫ్లెష్. అయితే గమనించాల్సింది, ఈ 3 వచనాలకు ఒక సన్నిహిత సంబంధం ఉంది. 27వ వచనంలో అంటాడు, నా జనులు ఇక మీదట నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందక ఉందరు అని అంటున్నాడు. మొట్టమొదటిగా మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్ అని రాయబడి ఉంది. నా జనులు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు. ఎందుకు సిగ్గునందరు? కారణం ఏంటంటే కేవలం ఆయనకి ఆత్మ అభిషేకం ఎవరైతే కలిగి ఉంటారో, ఆయనకి ఆత్మ అభిషేకం ఎవరి మీదైతే ఉంటుందో వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కానే కాదు. ఇది 2వ సత్యం, దేవుని యొక్క వాగ్దానం ఇది. 3వదిగా చూసినట్లయితే అక్కడ రాయబడింది, ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడుతుందో 30వ వచనంలో మనం చూస్తున్నాం, మరియు ఆకాశమందును భూమి మీదను మహత్కార్యములు అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశమందును భూమి యందును మహత్కార్యములు జరిగాయి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు వారికి తోడై ఉండగా మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో అద్భుతం జరిగింది. 2వదిగా భూమి మీద కూడా అద్భుతం జరిగింది. అవునా? కారణం ఏంటంటే దేవుని ఆత్మ వారికి తోడై ఉన్నాడు గనుక
ఓ పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు గనక ఆకాశములో అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు చూడండి, అందుకే మోషే ప్రార్థించినప్పుడు మన్నా కురిపించబడింది. ఇది అద్భుతం కాదా? ఆకాశం నుంచి వచ్చిన అద్భుతం కాదా? ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ మన్నాను ఎప్పుడూ చూడలేదు. అవంట తెల్లటి కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయంట. నోట్లో వేసుకుంటే చాలా మధురంగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది ఆ యొక్క ఫుడ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ఆ యొక్క ఆహారాన్ని ఎప్పుడు వారు చూడలేదు కనుక వింతగా దాన్ని చూసి ఏమన్నారంటే ఇదేమి అని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రియులారా, మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది. అదే మోషే ప్రార్థన చేసినప్పుడు భూమి మీద ఎన్నో అద్భుతాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాము. ఎర్ర సముద్రం పాయలైపోయింది, అనేకమైన అద్భుతాలు. హోరేబు బండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించాల్సింది, రెఫీదీము అనబట్టి స్థలానికి ఇశ్రాయేల్లో రాగా ఆ స్థలములో మోషే హోరేబు బండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండను కొట్టగా బండలో నుంచి నీళ్లు ఉబికి బయటికి రాగా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహము తీర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి ప్రియమైనటువంటి వాళ్ళారా? ఆకాశంలో అద్భుతాలు జరిగాయి, భూమి మీద కూడా అద్భుతాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. నేనంటున్నాను ఈ దినాన ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ఆత్మ వారికి తోడే ఉంటే పాత నిబంధన కాలములో ఆకాశంలో భూమి మీద అన్ని అద్భుతాలు జరిగితే, ఈ క్రొత్త నిబంధన కాలములో దేవుని యొక్క ఆత్మ మనకు తోడై ఉండడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరగాలి, ఎన్ని సూచక్రియలు జరగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మరొక మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. థ్యాంక్ యూ జీసస్. 37వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొని వలను. జాన్స్ గాస్పల్ చాప్టర్ 7 verse 37 and 38 even 39 ఆల్సో. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. వారు పొందబోయే ఆత్మ గురించి ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవడైనా దప్పికొన్నట్లయితే నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చాలా వింతైన సంగతి. మనం ఏం చేస్తున్నామంటే అనేకమైనటువంటి నదులలో ఉన్నటువంటి నీటిని మనం కడుపులోని తీసుకుంటా ఉన్నాం. దీన్ని ఏమంటారంటే అక్షరార్థమైన నీరు, ఇట్స్ లిటరల్లీ వాటర్ అన్నమాట. దీన్ని ఏం చేస్తున్నా అంటే మనం దాహంగా ఉన్నప్పుడు ఆ యొక్క వాటర్ని, నీటిని మనం తీసుకుంటున్నాం, నీళ్ళను తాగుతూ ఉన్నాం. కానీ ప్రభు ఇక్కడ వింతైనటువంటి సంగతి చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, ఎవరైనా దప్పికొని ఉంటే నా దగ్గర రండి, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుంచి జల నదులు పారునని బిగ్గరగా చెప్పను. వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని దేవుని వాక్యం చెబుతుంది. అనగా మనం కడుపులోనికి తీసుకునే నీరు వేరు, అది జీవజల నది కాదు, అది ఓన్లీ జలము మాత్రమే, నీళ్లు మాత్రమే. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ, వారు పొందబోయే ఆత్మను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. బయట నుంచి వచ్చే నీరు కాదు, ఇది నీ కడుపులో నుంచి ప్రవహించే నీరు. ఆ నీటి పేరే పరిశుద్ధాత్మ నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద రివర్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఫ్రమ్ యువర్ బాడీ అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించాల్సిందే. అండ్ verse 38 చెప్తుంది, he that believeth on me, as scripture hath said, out of his belly shall flow rivers of living water అని రాయబడి ఉంది. ఎవరైతే విశ్వసిస్తారో వారి కడుపులో నుంచి జీవజల ధారలు ప్రవహిస్తాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పినట్లంట? లేఖనము చెప్పినట్టు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేఖనం చెప్పినట్టు అనగా అర్థం ఏంటంటే, లేఖనాలు నీ కడుపులో ఉంటే నీ కడుపులో నుంచి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించడం అనేది జరుగుతుంది. కనుక దేంతో మన యొక్క కడుపు నింపుకోవాలి? ఆహారం మంచిదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికంటే ముఖ్యంగా దేవుని వాక్యము చేత నీ కడుపు నిండి ఉండాలి. దేవుని వాక్యము చేత నీ యొక్క మనసు నిండి ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయం నింపబడి ఉండాలి. దేవుని వాక్యం చేత నీ యొక్క కడుపు నింపుకొని ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది, ఏలైనగా దేవుని యొక్క వాక్యము బలము కలిగినది అని వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యం బలము కలిగి 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నది అనేది వ్రాయబడింది. అదంట ప్రాణాత్మలను, దేహమును, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుంది అని వ్రాయబడి ఉంది. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నీ యొక్క ఆత్మలోనికి ప్రవేశించగలదు దేవుని యొక్క వాక్యం. నీ శరీరంలోనికి ప్రవేశించగలదు దేవుని వాక్యము. ఓ దేవునికి మహిమ. నీ ప్రాణములోనికి కూడా ప్రవేశించగలదు, నీ ఎముకల్లోనికి ప్రవేశించగలదు, నీ మూలుగుల్లోనికి ప్రవేశించగలదు, నీ దేహంలోనికి ప్రవేశించగలదు దేవుని వాక్యం. అందుకేనండి దేవుని వాక్యం చెప్తుంది, ఏమంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. కారణం ఏంటంటే, నీ దేహములో దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది. నీ ఎముకలలో దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ ఎముకలకు సత్తువ, ఎముకలకు బలం అనేది ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళారా, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గమనించాల్సిందే. గనక దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకునేవారుగా ఉండాలి ప్రతినిత్యము. మరి మనం చూస్తున్న ఈ భయంకర రోజుల్లో లైవ్ సర్వీస్ తప్ప మరొక అవకాశం లేకుండా ఉంది. వాక్యము కరువయ్యే కాలం వస్తుందని అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క క్రైసిస్ టైంలో కూడా విస్తారంగా ప్రతిరోజు వాక్యం ప్రకటించే కృప, వాక్యం ప్రకటించబడే కృప ప్రభు ఇచ్చాడు. కనుక ఈ లైవ్ సర్వీస్లో మరి పాల్గొన్నప్పుడు మరి దేవుని వాక్యం వింటుండగా నీ హృదయాన్ని వాక్యం చేత నింపుకో, వాక్యం చేత నింపుకో, వాక్యం చేత నింపుకో, వాక్యం చేత నింపుకో. వాక్యం చేత నీ హృదయం ఎంత నింపబడుతుందో అంత ధైర్యంగా ఉంటావు. నువ్వు భయపడిపోవటానికి, జడిసిపోవటానికి, కంగారు పడటానికి కారణం ఏంటి తెలుసా? మన హృదయములు లేకపోవడమే. అందుకేనండి దేవుని వాక్యం రాయబడింది 119వ కీర్తన 50వ వచనం సెలవిస్తుంది, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యానికి బ్రతికించే శక్తి ఉంది. అదే 119వ కీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది అని చెప్పేసి రాస్తాడు. వాక్యమునకు శక్తి కలిగి ఉన్నటువంటి వాక్యం అదే. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దనెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే ఆ వాక్యము శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని రాయబడింది. అనగా వాక్యం వేరు కాదు, ప్రభు అయిన యేసు వేరు కాదు. వాక్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కటే. అనగా ఎవరి హృదయంలో అయితే, ఎవరి ఆత్మలో అయితే, ఎవరి కడుపులో అయితే దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉంటుందో వారి కడుపులో నుంచి జీవజల ధారలు సమృద్ధిగా ప్రవహించడం అనేది జరుగుతుంది. నువ్వు నోరు తెరిస్తే దేవుని వాక్యం బయటికి రావాలి, నువ్వు మాట్లాడితే దేవుని వాక్యం బయటికి రావాలి. హృదయము దేనితో అయితే నింపబడి ఉంటుందో అది బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాను నమ్ముచున్నాను. కనుక యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది, వారి కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. ఏంటి, ఎందుకు చెప్పాడు? అక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇచ్చాడు. 39వ వచనం, తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పను. వారు పొందబోయే ఆత్మను గురించి ఆయన చెప్పాడంట. చెప్పి ఇంకేమంటే, యేసు ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇంకా
మరి ఆరోహణ అవ్వలేదు. మహింపరచబడలేదంటే అర్థం ఏంటి? ఆయన ఇంకా ఆరోహణుడు అవ్వలేదు. ఆరోహణుడు అవ్వకుండా ఆత్మ అవరోహణం అవ్వడం అనేది అసాధ్యమైనటువంటి సంగతి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే పరలోకానికి అసెండ్ చేయబడ్డాడో, దేవుని ఆత్మ డిసెండ్ చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఆరోహణం అయ్యాడో, పరిశుద్ధాత్మ దేవుడు అవరోహణమైనట్టుగా మనం చూస్తాం. దానికి సంబంధించిన విషయాలు, కొన్ని సత్యాలు మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోంచి మనం ధ్యానం చేద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ లవింగ్ చాప్టర్ ఇన్ ద బైబుల్. దేవుని యొక్క వాక్యంలో నాకు ఇష్టమైనటువంటి మరి ఈ యొక్క అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. హల్లెలూయా. ఆల్వేస్ ఐ లవ్ టు ప్రీచ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్. నేను నమ్ముతున్నాను, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము లేకుండా, జాగ్రత్తగా ఆలకించాలి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం లేకుండా క్రొత్త నిబంధన సంఘమే లేదు. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన సంఘం ఈ దినాన ఎస్టాబ్లిష్ అయి ఉందంటే, క్రొత్త నిబంధన సంఘము కలిగి మనం ఉన్నామంటే దానికి కారణము యాక్ట్స్ చాప్టర్ 2, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇందాక నేను చెప్పాను ఆరోహణము అవరోహణం గురించి, అసెండింగ్ అండ్ డిసెండింగ్. అయితే గమనించాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే అక్కడ చూడండి, ఆయన ఇంకా మహిమపరచబడలేదు కనుకంటే ఆయన ఇంకా పునరుద్ధానం అవ్వలేదు. అది నంబర్ 1. రెండవది ఏంటంటే ఆయన ఇంకా ఆరోహణుడై పరలోకానికి వెళ్ళలేదు గనుక ఆత్మ దేవుడు దిగి రాలేదు అని సత్యం. వారు పొందబోయే ఆత్మ గురించి ఆ సత్యాలు పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు యెరూషలేములో నుంచి వెళ్ళకండి, మీరు ఈ స్థలంలోనే ఉండండి. తండ్రి వలన విన్నటువంటి వాగ్దానము మీరు పొందు వరకు కూడా మీరు ఎక్కడి నుంచి వెళ్ళకూడదు, యెరూషలేములో నుంచి మీరు వెళ్ళకండి అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, యెరూషలేములో నుంచి మీరు వెళ్ళకండి. ఎందుకంటే యెరూషలేము నుంచి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఆ స్థలాన్ని వదిలిపెట్టకండి, ఆ స్థలాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళకండి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకానికి కొనిపోబడ్డమనేది మీరు చూస్తారో అదే విధముగా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు రావడం అనేది మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే అన్లెస్ అండ్ అంటిల్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, డోంట్ లీవ్ దిస్ జెరూసలేం, డోంట్ లీవ్ దిస్ ప్లేస్. యెరూషలేమును మీరు వదిలిపెట్టకండి, ఈ యొక్క స్థలాన్ని మీరు వదిలిపెట్టకండి, మీరు వేచి ఉండండి అని ప్రభు చెప్పాడు. అందుకనే అపోస్తుల కార్యములో మనం చదివినప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ రాయబడి చూడండి, 1వ వచనం నుంచి. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చూడండి, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. ఈ మాట అందరూ చెప్పండి, అందరూ ఒక చోట కూడి ఉండ్రి. రైట్. అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ వాజ్ ఫుల్లీ కమ్, దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. గమనించాల్సింది మాట, వీరు ఎంతమంది ఉన్నారంటే 120 మంది పరిశుద్ధాత్మ కొరకు ఒకే స్థలములో వారు వేచి ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే పెంతెకోస్తు అంటే ఇది ఒక శాఖ లేకపోతే డినామినేషన్ అని అనుకుంటారు. నో 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 నో. పెంతెకోస్తు అనగా అర్థం ఏంటంటే 50వ రోజు, అనగా 50వ రోజు జరిగినటువంటి సంభవం అన్నమాట. ద మీనింగ్ ఆఫ్ పెంటెకోస్ట్ ఈజ్ 50. వాట్ హ్యాపెండ్ ఆన్ ద 50th డే? 50వ రోజున ఏం జరిగింది అని చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడ్డాడంతే. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పంపబడ్డాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళారా
ఈవెన్ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయా సమయాల్లో మనకు తెలుసు వాక్యంలో నుంచి ఆయా శిష్యులకు అప్పుడప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఒక ఉదాహరణ చెప్తాను. పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈవెన్ పేతురు ప్రత్యక్షమయ్యాడు, శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, ఈవెన్ తోమాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. తోమాకు ప్రత్యక్షమైతే మరి తోమా ఏమన్నాడు, నిజంగా నువ్వు యేసు ప్రభువుని నేను నమ్మాలంటే నీ గాయాల్లో నేను వేలుంచాలి, అప్పుడే నేను నమ్ముతానని చెప్పేసి తోమా అన్నాడు. ఇవన్నీ సంభవాలు ఎప్పుడు జరిగాయంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు పునరుద్ధానుడైన తర్వాత జరిగాయి. అయితే ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాక మరి ఏం జరిగిందంటే 50వ రోజున 50th డే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వటానికి, గుడ్డి వారికి చూపు ఇవ్వటానికి, ప్రభు హితవస్త్రము ప్రకటించటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని ప్రభు అని యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి, యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈయన మీద ఉన్న ఆత్మ ఏంటంటే పాత నిబంధన గ్రంథములో యెహెజ్కేలు ప్రవక్త పైన వచ్చిన ఆత్మ, దానియేలు ప్రవక్త పైన వచ్చిన ఆత్మ, దావీదు పైన వచ్చిన ఆత్మ, పాత నిబంధన గ్రంథములో మరి ఆయా ప్రవక్తల పైన ఆయా సమయాల్లో వచ్చినటువంటి ఆత్మ అభిషేకం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకములో సశరీరుడిగా పరిచర్య జరిగించడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అందరూ చెప్పండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని చెప్పండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ, హీ ఈజ్ అపాన్ మీ. ప్రభు ఆత్మ మన పైన ఉన్నప్పుడే, ఆయన పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల పైకి దేవుని ఆత్మ వచ్చినప్పుడే ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, మహత్కార్యములు జరిగాయంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ఆత్మ మనలో ఉంటే ఇంకెన్ని అద్భుతాలు జరగాలి. ఒక్క విషయం చెప్పనివ్వండి, ఎలీషా జీవితంలో ఏలియాను వెంబడించాడు. అనగా ఎలీషాకు ఏలియా ఆత్మీయ తండ్రి. బైబిల్లో హనోకు, ఏలియా అనబడిన వ్యక్తులు మాత్రము భౌతిక మరణాన్ని చూడకుండా వెళ్ళారు. దే డిడ్ నాట్ టేస్ట్ ద ఫిజికల్ డెత్. భౌతిక మరణం చూడకుండా వెళ్ళిపోయారు. అయితే ఏలియాను తీసుకెళ్ళటానికి అగ్ని రథములు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఏలియా ప్రవక్త అంటేనే అగ్ని ప్రవక్త. ఏలియా ప్రార్థిస్తే, ఏలియా మాట్లాడితే, ఏలియా పరిచర్య చేస్తే, ఏలియా దేవస్థానంలో నిలబడితే పరలోకము నుంచి అగ్ని దిగి రావాల్సిందే. అది ఏలియా యొక్క స్టైల్, ఏలియా యొక్క విధానం, ఏలియా యొక్క పద్ధతి, ఏలియా యొక్క ప్యాషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిందే. ఏలియా అగ్ని రథముల చేత, గుర్రముల చేత కొనిపోబడుతూ ఉంటే ఎలీషా అంటాడు, నా తండ్రి, నా తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎలీషా ప్రవక్త ఏలియా దగ్గర నా తండ్రి, నా తండ్రి అని దేని కొరకు వేడుకున్నా అంటే వెండి కొరకు కాదు, బంగారం కొరకు కాదు, వాటి కొరకు వీటి కొరకు కాదు, నా తండ్రి, నా తండ్రి అని అన్నప్పుడు ఏలియా చేసినట్టు కార్యం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి దుప్పటిని వదిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీదికి వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెబుతుంది, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఆయన మీదికి 2 అంతల ఆత్మ అభిషేకము, డబుల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎలీషా మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు గమనిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఏమన్నాడు?
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి మొట్టమొదటిగా 12 మంది శిష్యులను పిలిచాడు. వారికి చెప్పాడు, మీరు వెళ్ళండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఇంకేంటి రోగులను స్వస్థపరచండి, పాములను త్రేళ్లను అనగదొక్కటకు శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించున్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎలా జరిగాయి అద్భుతాలు? దయ్యాలు ఏ విధంగా ఎలగొట్టారు? అద్భుతాలు ఏ విధంగా జరిగాయి? సూచక్రియలు ఏ విధంగా జరిగాయి? అంటే దేవుని ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మాత్రమే కాదు, శిష్యుల మీద కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ అభిషేకమునైతే కలిగి ఉన్నాడో శిష్యులు కూడా అదే అభిషేకాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్టివాడై ఉన్నాడు, మీరును అట్టివారై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులమై ఉన్నాం. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులమై ఉన్నాం. ఇంకేంటి, ఆయన ప్రార్థనాపరుడు, మనం ప్రార్థనాపరులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన శక్తిమంతుడు, మనం కూడా శక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని కోరుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనమును అట్టివారమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏమాత్రము కాంప్రమైజ్ అవ్వకుండా దయ్యములు వెలగొట్టాడు, మనము దయ్యములు వెలగొట్టే వారిగా ఉండాలి. యేసు ప్రభు మరి రోగులను స్వస్థపరిచాడు, మనం కూడా స్వస్థపరిచే వారిగా ఉండాలి. యేసు ప్రభు కుష్ఠరోగులు శుద్ధీకరించాడు, మనం కూడా శుద్ధీకరించే వారిగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రేమ కనికరం చేత కదిలించబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీవు నేను కూడా యేసయ్య ప్రేమ చేత కనికరం చేత కదిలించబడేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. చూడండి ఏం జరిగింది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరే. ఎంతమంది? 120 మంది ఉన్నారు. అయితే దేర్ ఈజ్ ఎ వండర్ఫుల్ డివైన్ కనెక్షన్ బిట్వీన్ వర్స్ 1 and verse 4. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనానికి 4వ వచనానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. అనగా మొదటి వచనం యొక్క అనుభవం లేకుండా నాలుగవ వచనం యొక్క అనుభవాన్ని పొందుకోవడము మరి అసాధ్యమైన సంగతే. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండరే. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది అన్నమాట. అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ వాజ్ ఫుల్లీ కమ్, దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. అంటే అర్థం ఏంటి? ఒక ప్లేస్లో ఉన్నారు, వన్ అకార్డ్తో ఉన్నారంటే ఒకే మనసుతో ఉన్నారు. ఒకే స్థలములో కూర్చోవడం ఎంత ప్రాముఖ్యమైన సంగతో గమనించాల్సిందే. ఒకే మనసుతో ఉండడము అంతే ప్రాముఖ్యమైన సంగతే. కొంతమంది ఏం చేస్తారంటే కలిసే ఉంటారు, దగ్గరే ఉంటారు, కానీ ఒకరి మనసుకు అసలు మ్యాచ్ అవ్వదు. యేసు ప్రభుతో దిదుమా అనబడిన తోమా ఉన్నాడు. లాజరు చనిపోయాడు. యేసు ప్రభు అన్నాడు, లాజరు చావుగానక మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి లేపుదామన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఎంత తగ్గింపు మాత్రమే కాదు, ఎంత బాగా ఆ యొక్క కుటుంబాన్ని కలుపుకొని మాట్లాడుతున్నాడు చూడండి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తును, నేను గొప్ప దేవుణ్ణి కనుక ఎదుగో ఒక మనిషి అక్కడ చచ్చున్నాడు, వెళ్ళి లేపుదామన్నాడా? అలాగే ఎప్పుడు మాట్లాడలేదండి. ఎంత చక్కగా ఆయన లాంగ్వేజు, ఆయన భాష మనం నేర్చుకోవాలి, ఆయనలాగా నేర్చుకోవాలి. మన సహోదరుని లాజరు నిద్రించున్నాడు, వెళ్ళి లేపుదామంటే అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు దిదుమా అనబడినటువంటి తోమా. ఎందుకు ప్రభు, ఆయనతో కూడా మనం కూడా చావటానికి అంటాడు. చూసారా, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభు చేసిన కార్యాలు చూశాడు, అన్నీ చేసి కూడా చివరి ఈ విషయానికి వచ్చేసరికి ఆ విధంగా అంటే నమ్మలేనటువంటి విషయం అన్నమాట. నమ్మలేనటువంటి విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో ఉన్నాడు, కానీ చాలామందికి ప్రభు లాంటి మనసు రావట్లేదు. దేవుని మహిమ కలుగును గాక. అయితే గమనించాలి, యేసు ప్రభు లాంటి మనసు ఎప్పుడు వచ్చిందంటే
పెంతెకొస్తు పండుగ తర్వాత వచ్చింది చాలామందికి. ఈవెన్ పేతురు జీవితంలో కానీ, తోమా జీవితంలో కానీ, వీరందరి జీవితాల్లో చూసినట్లయితే పెంతెకొస్తు పండుగ కంటే ముందు వారి జీవితాలు, వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క ఆలోచన విధానం వేరు. పెంతెకొస్తు పండుగ తరువాత వారి యొక్క ఆలోచన విధానం వేరు. దేవునికి స్తోత్రం. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడక మునుపు మన జీవిత విధానం వేరు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత మన జీవిత విధానం అనేది మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రభునామనికి మహిమ కలుగును గాక. చూడండి, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది, ఒకే మనసుతో ఉన్నారు. 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను అని రాయబడి ఉంది. 2వ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నారు. అండ్ సడన్లీ అందరూ ఈ మాట చెప్పండి, సడన్లీ అని చెప్పండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను, ఈ కరోనా వైరస్ ఏ విధంగా సడన్గా ప్రపంచాన్ని తొందర చేస్తుందో, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు సడన్గా అభిషేకం వచ్చినప్పుడు ఈ యొక్క వైరస్ మొత్తం మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ వైరస్ మొత్తం కాల్చివేయబడుతుంది. దేవుని ఆత్మ. అండ్ సడన్లీ దే కేమ్ ఏ సౌండ్ ఫ్రమ్ హెవెన్ యాజ్ ఆఫ్ ఏ రషింగ్ మైటీ విండ్ and it filled all the house where they were sitting. ఇల్లంతా నిండిందంట. బలమైనటువంటి గాలి వంటి శబ్దం, బలమైన గాలి. అందరూ చెప్పండి, బలమైన గాలి అని చెప్పండి. నేను నమ్ముతున్నాను, ఈ బలమైన గాలి ముందు ఏ గాలి కూడా నిలవలేదండి. ఈ బలమైన గాలి ముందు ఏ వైరస్ కూడా నిలవలేదు. ఎందుకంటే ఈ గాలి బలమైన గాలి. ఇట్స్ బైబుల్ సేస్ మైటీ రషింగ్ విండ్. It's not only mighty, it's almighty. This mighty rushing wind sent from the Almighty God. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి బలమైన గాలి ముందు ఈ లోకములో ఏ గాలులు కూడా నిలవలేవు. హల్లెలూయా. నిలవజాలవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇంకేం జరిగింది? 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగరే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 3వ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నా. And there appeared unto them cloven tongues like as a fire, and it sat upon each of them. Verse 4, and they were all filled with the Holy Ghost and began to speak with other tongues as the Spirit gave them utterance. పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తి ఇచ్చుకొలది వారు భాషలు మాట్లాడసాగారు. కారణం ఏంటి? ప్రేమైనటువంటి వాళ్ళారా, వారు ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారంటే, 4 వ్యక్తులు ఉన్నారంటే, 8 మంది ఉన్నారంటే 8 రకాల అభిప్రాయాలు ఉంటాయి. 10 మంది ఉన్నారంటే 10 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే 10 తలలు ఉన్నాయి అనుకుందాం. ఒక ఇంట్లో 10 తలలు ఉంటే 10 ఆలోచనలు ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఎన్ని తలలు ఉన్నాయి? 120 తలలు ఉన్నాయి. 120 తలలకు అంటే 120 బుర్రలు ఉన్నాయి అని అర్థం. అంటే 120 తలలకు 120 మైండ్ అనగా మనస్సు ఉంది. 120 మందికి 120 రకాలంటే మనస్తత్వాలు ఉన్నాయి. అర్థమైందా? ఒకరికి ఏమో స్వీట్ బాగుంటుందంటే, ఇంకోరు లేదు కారమే బాగుంటుంది అంటారు, ఇంకోరు 2 కాదు పులుపు చాలా బాగుంటుంది అంటారు. అంటే ఇది మన యొక్క టేస్ట్లు అన్నమాట. కానీ ఈ 120 మంది కూడా ఏం చేశారంటే, మరి ఆ పెంతెకొస్తనే పండుగ దినము కంటే ముందు రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ యొక్క మేడగది మీదకి వచ్చారో, ఎప్పుడైతే మేడగదిలో కూర్చొని ఉన్నారో, వారు ఒకే అభిప్రాయానికి వచ్చేసారు. ఏం అభిప్రాయానికి వచ్చారు తెలుసా? ప్రభు చెప్పాడు, మన ప్రభు ఆయన సెలవులో మరణించక ముందు చెప్పాడు, మరి మీరు యెరూషలేము నుంచి వెళ్ళకండి, తండ్రి వలన విన్నటువంటి వాగ్దానము కొరకు
మీరు కనిపెట్టి ఉండండి అని చెప్పాడు. కనుక మనం ఏ విధము చేతనైనా కూడా ఒకే స్థలంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఒకే మనసుతో ఉందామని 120 మంది మాట్లాడుకున్నారు అంతే. ఏ విధము చేతనా మన టార్గెట్ ఒకటే, మనకి అభిప్రాయం ఒకటి, ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఏ విధము చేతనైనా దేవుని ఆత్మను మనం పొందుకోవాలని ఒకే స్థలములో ఒకే మనసు కలిగి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు, ఏక అభిప్రాయం కలిగి ఉన్నారు. అప్పుడు వారి మీదకి బలమైన గాలి వంటి శబ్దము వచ్చి ఇంకేం జరిగిందంట, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించుగా వారికి కనపడి అని వ్రాయబడి ఉంది. ఎందుకు నాలుకలుగా విభాగించబడాలండి? పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె ఎందుకు విభాగించబడాలి? కారణం ఏంటి? బైబిల్లో మనం చదివినప్పుడు ద లార్డ్ గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్ అని వ్రాయబడి ఉంది. అనగా మన దేవుడంట దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. అనగా ఈ దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఒక్కసారిగా బుమ్ అని వచ్చాడంటే అదంతా మాడి మసి అయిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి మీకు ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఏంటంటే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది 18వ అధ్యాయము 30 వచనం కానీ 36 వచనం కానీ ఆ స్థలాల్లో మనం చూసినట్లయితే మరి 36 వచనంలో రాయబడింది ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. అక్కడ యెహోవా యొక్క అగ్ని అక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసం ముక్కలు ముక్కలుగా ఉంటే దాన్ని బుగ్గి చేసినట్టుగా, దాన్ని కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన యొక్క అగ్నికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. కనుక ఎందుకంటే ఆయనక ఫైర్, ఆయనకి అగ్ని డైరెక్ట్గా మన మీదకి ఆ విధంగా వచ్చిందంటే మనం తట్టుకోవడం చాలా కష్టం. అందుకే జ్వాలలుగా విభాగించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్లేమ్స్ వర్ డివైడెడ్, అగ్ని జ్వాలలుగా విభాగించబడింది. మరొక విషయాన్ని చెప్తున్నాను చూడండి. నేను నమ్ముతున్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ 120 మంది ఉన్నారు. 120 మంది ఉంటే 120 జ్వాలలు పంపబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేసేవాడు కానే కాదు, ఎవరిని కూడా నిరుత్సాహపరిచేవాడు కానే కాదు. ద లార్డ్ గాడ్ హీ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ ఎనీవన్. ఎవరిని కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచేవాడు కానే కాదు. 120 మంది పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టున్నారంటే 119 మంది కాదు, 120 మంది నింపబడ్డారు. అనగా ఒక్క వ్యక్తి కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ పార్షియల్ గాడ్, ఈజ్ నాట్ ఎ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు పక్షపాతి కానే కాదు. నువ్వు ఎత్తుగా ఉన్నావు, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు, జ్ఞానిగా ఉన్నావు, అజ్ఞానిగా ఉన్నావు, ధనవంతుడిగా ఉన్నావు, ధనహీనుడిగా ఉన్నావు, ఇలాంటి తారతమ్యాలు దేవుని సన్నిధిలో లేవు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుని సన్నిధికి వస్తావో నీ జీవితంలో ఏక మనసుతో రావాలి, ఏక భారముతో రావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మచేత అభిషేకించడం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి ఒక్కొక్కరి మీద కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చెందినవారే. ఈ మాట అందరూ చెప్పండి, అందరా కొందరా? అందరూ. They were all filled with the Holy Spirit and they began to speak in tongues as the Spirit of God gave them utterance. గనుక గమనించాలి, వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారిగా ఉన్నారు. నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను. ఏంటంటే ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీదకి వచ్చినప్పుడు అదేమైంది? డబల్ చేశాడు, రెండంతల అద్భుతాలు చేశాడు. ఎవరు? ఎలీషా. అయితే ఆ దుప్పటి మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆరోహణ డే వెళ్ళాడు. ఏలియాని గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు. ప్రభు యేసుక్రీస్తు ఆరోహణ డే వెళ్తూ అని చేసి అంటే మీరు ఇక్కడే వేచునండి, పరిశుద్ధాత్మ పొందు వరకు మీరు ఇక్కడే ఉండండి అంటే ఈ 120 మంది మీదకి మరి ఏలియా దుప్పటి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు దుప్పటి వచ్చింది. హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు దుప్పటి వస్తే ఆ దుప్పటిని ఒక్కసారి ఎంతమంది కప్పుకున్నారంటే 120 మంది కప్పుకున్నారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు షాప్కి వెళ్ళి నాకు డబుల్ బ్లాంకెట్ కావాలి, ట్రిపుల్ బ్లాంకెట్ కావాలి, లేదంటే మా ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు కప్పుకునే బ్లాంకెట్ కావాలంటే ఒకవేళ ఏదో కష్టపడి మరి దాన్ని తయారు చేసి ఇస్తారేమో, కానీ మా ఇంట్లో 120 మంది ఉన్నారు, 120 మంది కప్పుకునే దుప్పటి కావాలంటే ఎక్కడైనా సాధ్యమేనా ఇది? ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఈ యొక్క అక్షరార్థమైనటువంటి దుప్పటి గురించి మాట్లాడటం లేదు, కానీ ఏలియా యొక్క బ్లాంకెట్, ఏలియా యొక్క మ్యాటర్, ఏలియా యొక్క అభిషేకము ఎలీషా మీదకి వచ్చినప్పుడు అది 2 అంతలుగా మారిపోయింది. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దుప్పటి అభిషేకం 120 మంది మీదకి వచ్చినప్పుడు ఆ దుప్పటిని 120 మంది కప్పుకోగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చాడు, ఇండియాకు వచ్చాడు, దక్షిణ భారతదేశానికి వచ్చాడు. వస్తూ ఏం తెచ్చాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు దుప్పటిని తీసుకొని వచ్చాడు, యేసు అభిషేకాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చాక ప్రేమటువంటి వాళ్ళరా, దక్షిణ భారతదేశంలో సముద్ర తీరాన మరి సనాతనమైనటువంటి వ్యక్తులు, సనాతనమైనటువంటి బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తున్నారంట, అనగా సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇది కలిబొల్లి కబుర్లు కాదు, చరిత్ర నేను చెబుతున్నాను, జరిగినటువంటి సంఘటన ఇది. భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి విషయాలు, బైబిల్ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర ఇదే. సంధ్యావందనం చేస్తూ వారు చాలా శ్రద్ధాభక్తులతో నీళ్లు తీసుకొని పైకి విసిరివేస్తే నీళ్లు కిందికి వస్తున్నాయి. నీళ్లు పైకి వేయి, రాళ్ళు పైకి వేయి, పువ్వులు పైకి వేయి, ఏది వేసినా కూడా ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ గ్రావిటీ పవర్. భూమి ఆకర్షణ శక్తిని బట్టి ఏది పైకి విసిరినా కూడా కిందికి రావాల్సిందేదే. తోమా ఈ సంగతి చూసి ఏం చేశాడంటే, వీరు సంధ్యావందనం చేస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు కనుక నేను కూడా నా నీతి సూర్యునికి దండం పెట్టుకోవాలనుకున్నాడు. తోమా జీవితంలో నీతి సూర్యుడు ఏంటంటే యేసు ప్రభు అని దోశల నిండా నీళ్లు తీసుకొని యేసు ప్రభువా స్తోత్రం అని పైకి విసిరాడంట. దేవుని మహిమ గాక నీళ్లు అదే విధంగా పైన ఉండిపోయాయి. అద్భుతం చూసినప్పుడు, ఆశ్చర్యకార్యం చూసినప్పుడు అక్కడ సంధ్యావందనం చేస్తున్నటువంటి అనేక మంది సనాతన బ్రాహ్మణులు ప్రభు అయిన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రేమేట దేవుని బిడ్డలారా, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దినాన అనేక మంది దేవుని బిడ్డలుగా మార్చబడటానికి కారణం ఏంటంటే తోమా తెచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అభిషేకం. ఆ దుప్పటే, ఆ దుప్పటి ఎంతవరకు అంటే విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి విశ్వాసులు, జపాన్లో ఉన్నటువంటి విశ్వాసులు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి విశ్వాసులు, రష్యాలో ఉన్నటువంటి విశ్వాసులు, ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో, ఈవెన్ చైనా దేశంలో ఉన్నటువంటి రహస్యంగా అండర్ గ్రౌండ్లో ఆరాధిస్తున్నటువంటి విశ్వాసులు, వారు కూడా ఇదే దుప్పటిని కప్పుకోగలుగుతున్నారు. అనగా ఈ దుప్పటి ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరిస్తుంది, అభిషేకం విస్తరిస్తుంది. ఎంతవరకు తెలుసా? ప్రభు అయినటువంటి యేసయ్య రాకడ వరకు ఈ అభిషేకము విస్తరిస్తూనే ఉంటుంది. యేసయ్య రాకడ వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు గనుక ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీవు ఈ దినాన ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్యా నేను నీ దుప్పటి కిందకి వస్తాను. లార్డ్ గివ్ మీ యువర్ మ్యాటర్ లార్డ్ గివ్ మీ యువర్ అనాయింటింగ్ లార్డ్. I want your anointing Lord. Lord, let me fill with the power of the Holy Spirit. ప్రార్థన చేస్తే ఈ ఉదయకాలం అందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించటానికి, నిన్ను నింపటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనటువంటి రేనాడ్ బాంకీ గారు అంటారు, ఎవ్రీ నేమ్ హ్యాస్ ఎ ఫ్లేమ్ అంటాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ నేమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్లేమ్ అని ఆ దైవజనుడు చెప్పడం అనేది జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఈ దినాన్ని ఏ పేరైనా కలిగి ఉండొచ్చు, కానీ దేవునికి జ్వాల ఇచ్చాడు. దేవుడు అంటే పక్షపాతి కానే కాదు, ఆయన యొక్క జ్వాలను నీ యొద్ద ఉంచాడు. నీ యొక్క
ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను నమ్ముతున్నాను నువ్వు ఎప్పుడైతే పేరు కలిగి ఉన్నావో నీ యొక్క పేరుతో కూడా నువ్వు అగ్ని జ్వాలను కలిగి ఉన్నావు. నీ ప్రక్కనే జ్వాల ఉంది, నేను నింపటానికి, నేను అభిషేకించడానికి. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, గమనించాలి. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలది అన్య భాషలు మాట్లాడసాగి. ఈ దినాల్లో ఆశ ఉంటుంది, కానీ చాలామంది భాషలు మాట్లాడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు అనుకుంటున్నారు, ప్రభువా నీవే ఆత్మచేత నింపు, అన్నీ నీవే చెయ్యి, నీవే మాట్లాడు, నేను మాత్రం కాముగా కూర్చుంటాను, నేనేం చేయను. అలా కాదు. ఇక్కడ రాయబడింది, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్ని భాషలు మాట్లాడసాగారు. ఇప్పుడు చెప్పండి, వాక్శక్తి ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేని చేత వారు నింపబడ్డారు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వాక్శక్తి ఇచ్చింది ఎవరు? హూ గేవ్ దెమ్ అటరెన్స్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దెన్ హూ స్పోక్ ఇన్ టంగ్స్? ఎవరు మాట్లాడారు భాషలు అంటే? పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తినివ్వగా వారు భాషలు మాట్లాడసాగరే. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటుండగా నీకు శక్తినిస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడు. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రాలు. అలా స్తుతిస్తూ ఉంటే కొన్నిసార్లు నీ నోరు తడబడ్డం జరుగుతుంది. నువ్వు దాన్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రారంభంలో ఒక మాట, 2 మాటలు మాట్లాడచ్చు. నెమ్మదిగా అనేకమైనటువంటి భాషలు ఇస్తాడు. భాషల వరముగా మార్చబడిపోతుంది. కనుక ఈ దినాన్ని దేవుడు అభిషేకించాలని కోరుతున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గమనించాలి. ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ చూస్తున్నాం చూడండి. మరి ఈ యొక్క స్థలంలోనికి పెంతెకోస్తు అనే పండుగ దినమున ఏం జరిగిందంటే, జీసస్ కొంతమంది ఏమనుకున్నారంటే వీరు మత్తులై ఉన్నారని చెప్పేసి అనుకున్నారు. కొత్త ద్రాక్షారసం అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు 16వ వచనంలో రాయబడి చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములనందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించదను. ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలకు అందరూ ఆ దినంలో నా దాసుల మీదను నా ఆత్మను కృమ్మరించదను గనక వారు ప్రవచించదరు అని వ్రాయబడి ఉంది. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ స్థలంలో మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్, ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ పెంతెకోస్తు పండుగను ఈ పెంతెకోస్తు పండుగ ఏంటంటే, యూదులన్నా ఇశ్రాయేల్ అన్నా ఒకటే. యూదులు లేక ఇశ్రాయేల్, వీరి యొక్క దే యూజ్డ్ టు అబ్జర్వ్, ద చిల్డ్రన్ ఆఫ్ ఇశ్రాయేల్ దే యూజ్డ్ టు అబ్జర్వ్ ఆర్ సెలబ్రేట్ 7 మేజర్ ఫెస్టివల్స్. 7 పెద్ద పండుగలు వారు ఆచరిస్తారు. అందులో ఈ పెంతెకోస్తు పండుగ వచ్చేసి 2వ స్థానంలో ఉంటుంది. మొదటిది వచ్చేసి పాసోవా అనగా పస్కా పండుగ. 2వది వచ్చేసి పెంతెకోస్తు పండుగ. ఇప్పుడు ఆ 2 పండుగలకు ఉన్నటువంటి వ్యత్యాసము, దాని వివరణ ఇవ్వటానికి సమయం లేదు. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి ఎక్కడి నుంచి ఈ ప్రజలు వచ్చారు అని మనం ఆలోచించినట్లయితే చూడండి, 8వ వచనం, 7-8 వచనాలు. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నాం. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందు వారు, కొరేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని
చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకంతో ఒకటి చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యం నిండి ఉన్నామని అపహాస్యం చేసిరే. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరూ ఎవరంటే యూదులు. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, వీరందరూ ఆయా స్థలాల నుంచి వచ్చారు. కురేన దగ్గర నుంచి, లిబియా ప్రాంతం నుంచి, రోమా నుంచి యూదులు, యూదా మత ప్రవిష్టులు వచ్చారు. మరి క్రేతీయులు, అరబీయులు రకరకాలుగా వచ్చారు. వీరందరూ ఎవరంటే దేని కొరకు వచ్చారంటే ఈ యొక్క పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చారు. ఈ మాట అర్థం చేసుకోవాలి. జస్ట్ దే కేమ్ టు Jerusalem all the way from various places in order to celebrate the feast of Pentecost. సెలబ్రేషన్ కొరకు వచ్చారు. కానీ దేవునికి మహిమ, ఈ మేడగదిలో ఉన్నారే 120 మంది. వీరు సెలబ్రేషన్ కొరకు ఉన్నటువంటి వారు కాదు, వీరు ప్రొక్లమేషన్ కొరకు వచ్చినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పల్, the proclamation of the word, very important than our celebration. క్రిస్మస్ రావచ్చు, పోవచ్చు. గుడ్ ఫ్రైడే రావచ్చు, పోవచ్చు. న్యూ ఇయర్ రావచ్చు, పోవచ్చు. కానీ దీస్ ఆల్ సెలబ్రేషన్స్. కానీ సెలబ్రేషన్ మంచిదే, కానీ నీ జీవితంలో ప్రొక్లమేషన్ మైండ్ కలిగి ఉండాలని దేవాదేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది నాన్న చూడండి, ఇంకొక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, ఫస్ట్ మిరాకిల్, పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తుంటే పుట్టిన మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు భిక్షం అడుగుతుంటే ఆ యొక్క వ్యక్తిని లేపేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కానానబడిన ఊరికి వివాహానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతము చేశాడు, నీటిని ద్రాక్షారసంగా చేశాడు. అయితే పేతురు యోహానులు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కుంటివాన్ని లేపినట్టుగా మనం చూస్తాం. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మన మీద ఉంటుందో అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి ప్రభు వాడుకోవడం అనేది జరుగుతుంది. అట్టి పెంతెకోస్తు దినం యొక్క అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గమనించాల్సిందే, మనం కేవలము ఆచరించడం మాత్రమే కాదు, పెంతెకోస్తు దినాన్ని ఆచరించడానికి మనం లేము, కానీ ఈ దినాన్ని మనము అనుభవించడానికి వచ్చాం. యాజ్ యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ బిలీవ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లెట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ అండ్ pour out హిస్ స్పిరిట్ అపాన్ us. ఆయన యొక్క ఆత్మ మన మీదకి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మారని దేవా, మాట తప్పని దేవా, మీ స్తోత్రాలు. సర్వజనుల మీద నా ఆత్మను క్రమరిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన. బిడ్డలు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, వారి మీదికి మీ అభిషేకం వచ్చునుగాక, వారు నింపబడుదురుగాక. మీ శక్తి చేత, మీ ఆత్మ చేత, మీ బలము చేత, మీ ప్రభావం చేత ఇప్పుడే రైట్ నౌ లార్డ్, fill them with the mighty Holy Spirit, Lord. Let every child of God receive the power of the Holy Spirit right now. ఇప్పుడే ఆత్మచేత అభిషేకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, ఆత్మచేత అభిషేకించబడినప్పుడు ప్రతి ఒక్కరినైనా అన్య భాషలు మాట్లాడుదురుగాక. రిబాల సందరల కబాబా రియాందరల కబో సిమారల క సియాందరల కబోరల సో స్టెబోరల కెమే రిసందరల కబాబా. అభిషేకం దిగివచ్చును గాక యేసు నామములో. మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. అగ్ని జ్వాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు. ఒక్కొక్కరి మీదికి దిగి వస్తున్న ఫ్రెష్ అనాయింటింగ్కే స్తోత్రాలు, మీ తాజా అభిషేకంకే స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ అనేకులు నింపబడుచున్నదికే స్తోత్రాలు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఇప్పుడేనైనా వారి మీదకి బలమైన అభిషేకం దిగివచ్చును గాక. మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన విన్నందుకై యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.
కాగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము, సమాధానము, సర్వ సమృద్ధి సదా తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. నేను నమ్ముతున్నాను మీరు దీవించబడ్డారని. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ మార్నింగ్. ఆమేన్, ఆమేన్.